తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం సాధించారు. 29 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ను ఓడించారు. మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో సుమలత ఎలాంటి గ్రూపులు కానీ పెద్దల మద్దతు కానీ లేకుండా ఒంటరిగా పోటీ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు జోసెఫ్ ప్రకాష్కు సీనియర్ ప్రముఖ డాన్స్ మాస్టర్లు అండగా నిలిచారు. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోళ్లకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ వంటి ప్రముఖులు జోసెఫ్ కు బహిరంగ మద్దతు తెలిపారు. అలాగే నటి డాన్సర్ సృష్టి వర్మ కూడా ఉదయం నుంచి ఎన్నికల హాల్లో తినకుండా కూర్చుని ప్రత్యర్థికి మద్దతుగా శ్రమించడం ఎన్నికలకు మరింత హీట్ ను జోడించింది. సుమలతను ఓడించేందుకు సృష్టి వర్మ తీవ్రంగా ప్రయత్నించినా సుమలతకు లభించిన భారీ మద్దతుతో ఫలితం సుమలతకే అనుకూలంగా వచ్చింది. సీనియర్ డాన్స్ మాస్టర్ల మద్దతు ఉన్నా ఒంటరిగా పోటీ చేసిన సుమలత విజయం సాధించడంతో ఆ అంశం డాన్సర్ల అసోసియేషన్ లో పెద్ద చర్చకు దారితీస్తోంది. టీఎఫ్టీ డీడీఏ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. అందులో సుమలత జానీ మాస్టర్ కు 228 ఓట్లు, జోసెఫ్ ప్రకాష్ కు 199, చంద్రశేఖర్ కు 11 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 29 ఓట్ల మెజారిటీతో సుమలత విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో తాను నిలబడితే మళ్లీ కుట్రలు పన్ని అడ్డంకులు కలుగజేస్తారనే అనుమానంతో జానీ మాస్టర్ తన భార్యను ప్రెసిడెంట్ రేస్లో ఉంచారు. ఇక్కడ జానీ మాస్టర్ తన సతీమణిని ప్రెసిడెంట్ గా నిలబెట్టి ఆమెకు సముచిత గౌరవాన్ని అందించారు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో సుమలత కూడా ఎంతో క్షోభకు గురయ్యారు. భర్తపై అలాంటి ఆరోపణలు వస్తే ఇంకొకరైతే బయటకు కూడా రారు. కానీ సుమలత తన భర్తకు ఎంతగానో అండగా నిలిచారు. మానసికంగా ఎంతో ధైర్యాన్నిచ్చారు. అందుకే జానీ మాస్టర్ ఆ గాయం నుంచి త్వరగా కోలుకొని చికిరి చికిరి లాంటి అద్భుతమైన పాటను ఇవ్వగలిగారు. మొత్తంగా మనం మంచి చేస్తే అదే మనల్ని రక్షిస్తుంది అనే నమ్మకాన్ని జానీ మాస్టర్ తన విషయంలో నిరూపించారు.